స్వరములే స్మరణ దేవునిలో దీన మనసుతో అరువుగా తండ్రి నీవు మన దేవ నిన్ను నిరపేతో ఆశరవముతో పరమ తండ్రి నిన్ను మేము అవన్నీ సంగములలోన పూజించుచు అవసరములు నీకు పలుకు చిన్నవాడి నా తండ్రి పరసకాలము వేణము ఉన్నను పరమ తండ్రి ఎనికి లాగినారు మనసునందు సత్యభూత మనస్క నీతుచు మనసు
పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి పాఠంగా ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుతాము. మొదటి పాఠంగా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుతున్నాము. యెహోవా ఇంకనూ ఆహాజు నాకు ఇలాగ సెలవిచ్చెను, ఈ దేవుడైన యెహోవా వలన సూచన నడుము. అది పాతాళమంత లోతైనను సరే, తూర్పు లోకమంత ఎత్తైనను సరే. ఆహాజు నేను అడగను, యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఇలాగ చెప్పాను, దావీదు వంశస్థులారా వినుడి. మనుషులను విసిగించుట చాలదనుకొని నా దేవుని కూడా విసిగింపురా. కాబట్టి ప్రభువు దాని యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. ఇంతటితో మొదటి పాఠం సార్. 254వ కీర్తన పల్లవి. రెండవ పాఠంగా అపోస్తుడైన పౌలు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఆయన స్త్రీ యందు పుట్టి మనకు దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడైన. మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొదలుపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాను. కాబట్టి నీవిక దాసులవు కావు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసులు. చూడండి, అందరూ లేచించండి. 254వ కీర్తన. నీ వాక్య నేటి దినమున ప్రభా కన్య అయిన మరియకు ప్రభా దేవదూత ప్రత్యక్షమైన దినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మేము జరిపించుకోబోతుండగా మీ దాసునైనా నేను మాట్లాడబోతుండగా నన్ను మరుగుపరుచుకొని ఇది బిడ్డలకు అవసరమైన వాక్య సందేశం అందించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అతి వినయముగా బ్రతిమాలతోని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క కన్య మరియమ్మకు గబ్రియేలు దేవదూత ప్రత్యక్షమైన దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని
జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా సంఘం తరపున ఆహ్వానిస్తాము. వచ్చి మిమ్మల్ని అందరినీ దేవుడు బహుగా దీవించిన కాక. సందర్భంలో ఒక చిన్న సామెత నాకు జ్ఞాపకం వస్తుంది. అదేంటంటే, మనము తినే బియ్యపు గింజ పైన మన పేరు రాయబడి ఉంటుంది అనేది ఒక సామెత కదా. నేను నా జీవిత పరిచర్యలో, ఈ యొక్క వాక్య పరిచర్యలో భాగంగా నేను గమనించింది ఏంటంటే, మనము మీ యొక్క చెవుల మీద కూడా ఈరోజు మీ ప్రసంగం వినాలని మీ చెవుల మీద ఒక పేరు రాసింటారు. ఈరోజు దేవుడు మీ చెవుల మీద నా పేరు రాసినాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా ఒక ఆరాధన జరిపించాలంటే అది దేవుని అనుమతి ఉంటేనే జరుగుతుంది అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం, నా అనుభవం కూడా. మనం ఎంత ప్రయత్నించినా మనం ఒక ఆరాధన మనం సొంతంగా జరపాలంటే అది మన వల్ల కాదు. ఎందుకంటే మనం ప్రయాణం జరిగేటప్పుడు ఏదైనా ఆటంకం కావచ్చు, ఇక్కడ ఏదైనా వర్షం పడి అది ఆటంకం కావచ్చు, లేకపోతే మన సంఘంలో ఎవరైనా దేవుని సన్నిధికి చేరైనా సరే అది పోస్ట్ పోన్ కావచ్చు. ఇలా నా పరిచర్యలో చాలా గమనించాను. ఆరాధన మనము సమయానికి అది స్టార్ట్ చేసుకుంటున్నామంటే అది దేవుని యొక్క మహాకృప ఉంటేనే అది మనం చేసుకుంటాం. దేవుడు కూడా మా యొక్క అత్తగారు, మా మిస్సెస్ వాళ్ళ అమ్మగారు చనిపోయి ఉన్నారు. మేమైతే ఆమె ఇంతకుముందు హాస్పిటల్లో ఉండింది. గుర్లమ్మ గారు 17వ తారీఖు వస్తారా బాబంటే మేము తర్వాత చెప్తాం గుర్లమ్మ గారు అని చెప్పాము. అయితే ఆ దేవుడు మహాకృపణ ఏమో కానీ మొత్తానికి దేవుడు మాకు అవకాశాన్ని అనుగ్రహించాడు. కనుక ఈరోజు దేవుడు నాకు ఇక్కడ మాట్లాడమని దేవుడు అనుమతి ఉంది కాబట్టి దేవుడు నన్ను ఇక్కడికి పంపించారు. అదేవిధంగా ఆ కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. కీర్తన 84:10. నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారము నొద్దనుట నాకు ఇష్టము. మీరు అనుకుంటూ ఉండవచ్చు, ఈరోజు సెలవు కాబట్టి ఏ పని లేదు కాబట్టి ఇక్కడ మనము ఆ సహవాసంలో కూడితే మంచిదని మీ యొక్క వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు. అయితే అంతకంటే మించి మీరు మీ ఇంట్లో ఉండేదానికంటే, మీ సొంత పనులు చేసేదానికంటే ఆయన మందిర ఆవరణలో కనుక మీరు ఒక్క దినము గడిపితే అది 1000 దినాల కంటే శ్రేష్టమైనది. కనుక ఈరోజు ఆషామాషి రోజు కాదు, మనకు 1000 దినాల ప్రతిఫలం, 1000 దినాల ఆశీర్వాదాలు దేవుడు ఈ ఒక్క దినాన్ని ఇక్కడ గడిపితే ఇవ్వబోయే దినం. కాబట్టి ఈ ఒక్క దినాన్ని మనం చాలా ముఖ్యమైనదిగా, చాలా పవిత్రమైనదిగా, ప్రతి నిమిషాన్ని మనము దేవుని కోసము మనము కేటాయించే వాళ్ళుగా ఉంటే దేవుడు నిజంగా మనము ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఇది స్త్రీల మైత్రి సహవాసం కాబట్టి స్త్రీలకు సంబంధించినటువంటి ఒక సంఘటన చెప్పి నేను ఈ యొక్క కన్యామరియమ్మ పండుగకు సంబంధించినటువంటి ప్రసంగము చేయాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క బైబిల్ వ్రాయబడినటువంటి కాలంలో స్త్రీలకు చాలా తక్కువ ప్రాధాన్యత ఉండేది. ఎంత తక్కువ ప్రాధాన్యత అంటే కొందరు పేర్లు కూడా బైబిల్లో వ్రాయబడలేదు, చాలా మంది భార్యల పేర్లు. ఈ బైబిల్ గ్రంథంలో మొత్తము 66 పుస్తకాలు ఉంటే స్త్రీల పేర్ల మీద ఎన్ని పుస్తకాలు ఉన్నాయేమో 2 పుస్తకాలు ఉన్నాయి. అయితే దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అనే ఉద్దేశంతోనే స్త్రీని తయారు చేసినట్టు మనం బైబిల్ గ్రంథంలో చదివాము. అదేవిధంగా ఒక కథ అనుకోండి, 2 భార్య భర్తలు ఉన్నారు. భర్త గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఆయన అనుకునేవాడు, నేను రాత్రి పగలు కష్టపడి పనిచేస్తే నా భార్య ఇంటి దగ్గర సౌకర్యవంతంగా సుఖంగా ఉంది, కష్టమేమో నాది, సుఖమేమో నా భార్యది అని చాలా రోజుల నుంచి బాధపడతా ఉన్నాడు. బాధపడుతూ ఒకరోజు ప్రార్థనలో దేవునికి ప్రార్థన చేసినాడు, స్వామి నేను రాత్రి పగలు కష్టపడుతున్నాను, నా భార్య ఇంట్లో సుఖపడతా ఉంది, మీకు అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి నన్ను స్త్రీగా మార్చు, నన్ను భార్యగా మార్చు, నా భార్యను నా భర్తగా మార్చు అంటే దేవుడు విన్నాడు ఆ మాట. విని సరే ఈ రోజు నుంచి నువ్వు భార్య అయిపోతావు, నీ భార్య నీకు భర్త అయిపోతుంది అని రోల్స్ చేంజ్ చేసినాడు. రోల్స్ చేంజ్ అయితేనే ఉదయం 4 గంటలకి అలారము మోగిన వెంటనే ఎవరు నిద్రలేయాలా? ఈ భార్యగా మారిన భర్త నిద్రలేసినాడు.
అక్కడ ఉన్నటువంటి అంట్లన్నీ గోపులు అంటారు కదా, అవన్నీ తోమి లోపల 6 గంటలు అయింది. 6 గంటలు అయితే పిల్లలు నిద్ర లేపించి, ఇద్దరు పిల్లలకు స్నానం చేయించి, వాళ్ళకి టిఫిన్ వేయించి, వాళ్ళకి బట్టలు వేసి క్యారియర్ కట్టే లోపల టైము 9 గంటలు అయింది. 9 అయితేనే స్కూల్ బస్సు వచ్చింది. పరిగెత్తకుండా స్కూల్ బస్ దగ్గరికి వెళ్ళి పిల్లలను స్కూల్ బస్కి ఎక్కించింది. మళ్ళీ 9 అయితేనే వాళ్ళ భర్తకు నీళ్లు కాల్చడము, టిఫిన్ చేయడము, క్యారియర్ పెట్టడము, అదంతా పంపించే లోపల 10 అయింది. 10 గంటల ఇంటికి వస్తేనే ఇంట్లో మాసిపోయిన బట్టలన్నీ కుప్పగా ఉన్నాయి. అవన్నీ వేసి ఉతికే లోపలనే మధ్యాహ్నం 2 గంటలు అయింది. 2 గంటలకి ఈమెకు అదే భర్తగా మారిన భార్యగా మారిన ఆయనకు ఆకలి అవుతుంది. అప్పుడు ఇంకా అక్కడ ఉన్నటువంటి అన్నము కొద్దిగా తిని ఆ ఇళ్ళన్నీ సర్ది లోపలనే ఇంకా పండుకున్నాం అనిపించే లోపలనే ఎంబడి స్కూల్ పిల్లల బస్సు వచ్చింది. మళ్ళా వాళ్ళని తీసుకొని వచ్చి మళ్ళా వాళ్ళకు స్నాక్స్ గిక్స్ అంతా తయారు చేసి స్నానం చేయించి హోంవర్క్ చేయించే లోపలనే రాత్రి 8 అయింది. మళ్ళీ రాత్రి భోజనం చేయాలి. రాత్రి అందరికీ భోజనం చేయించి పిల్లలకు హోంవర్క్ చేయించి వాళ్ళకి అన్నం లోపల 10 అయింది. ఆ తర్వాత వాళ్ళ భర్త వచ్చినాడు, వాళ్ళ భర్తకు భోజనం పెట్టింది. భోజనం పెట్టి అంతా అయిపోయే లోపలనే మళ్ళా రేపటికి సంబంధించినటువంటి దోశలు చేయాలన్నా, ఇడ్లీ చేయాలన్నా, టిఫిన్ ఏం చేయాలా అవన్నీ నానబెట్టి కడిగి అవన్నీ చేసే లోపల మళ్ళీ అంటుదమ్మి లోపల రాత్రి ఎంత అయిందంట 1 గంట అయిందంట. అదంతా అయిపోయే లోపల ఈమె పండుకోవడానికి ఇతను 1 గంట అయింది. 1 గంట అయింది. ఇంకా ఆ రోజు ఇతను కనిపించింది అన్నమాట, నేను తప్పు చేసినాను. ఆ స్త్రీ అంటే ఇంట్లో ఉండి ఎన్నో కఠినమైన పనులు అవిశ్రాంతంగా చేస్తూ ఉంటుంది. నేను ఒక అపోహ పడ్డాను కనుక మళ్ళా దేవుని అప్పుడే మోకరించి ప్రార్థన చేశాను. స్వామి, నేను తప్పు చేసినాను, నా యొక్క యథార్థులు నాకు ఇవ్వండి, నా భార్య రోజులు నా భార్యకి ఇవ్వండి, నా భార్య యొక్క గొప్పదనం నేను తెలుసుకున్నాను, ఆమె కంటే నేను చేసే పనే తక్కువ శ్రమతో కూడుకున్నది. అంటే దేవుడు అది 9 నెలల వరకు అసాధ్యం కాదు, నిన్న రాత్రి నువ్వు ప్రెగ్నెంట్ అయినావు అన్నాడు. నిన్న రాత్రే నువ్వు ప్రెగ్నెంట్ కావడం జరిగింది, కాబట్టి 9 నెలల వరకు నీకు ఈ బాధ తప్పదు. అంటే ఇది నిజంగా జరిగింది కాదు, స్త్రీ యొక్క ఔన్నత్యం తెలపడానికి ఒక మానసిక శాస్త్రవేత్త చెప్పిన కథ. అయితే ఈ కథలో 100% వాస్తవము ఉంది. చాలా మంది స్త్రీలను తక్కువ అంచనా వేస్తారు, కానీ దేవుడే ఆ స్త్రీ ఉంటేనే కానీ ఆదాముకు సాటైన సహాయం కాదు అనే ఉద్దేశంతో దేవుడే స్త్రీ యొక్క గొప్పదనాన్ని తెలుసుకొని స్త్రీని ఆదాముకు భార్యగా ఇచ్చినట్టు మనము చూస్తాం. ఇటీవల చాలా కాలం క్రితం ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను. మామ తన యొక్క భర్త, అంటే భర్త యొక్క తండ్రి ఇద్దరు మాట్లాడకుండా ఉంటారు. మనం కొత్త ఇల్లు కొనాలనుకున్నాం, డబ్బులన్నీ ఇచ్చినాం, కానీ ఇంకా ఒక 5 లక్షలు తక్కువైంది. ఇప్పుడు డబ్బులు రావాలంటే మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాళ్ళ కోడలు ఆ టీ తీసుకొని వస్తూ ఈ 5 లక్షల చెప్పు వాళ్ళ మామయ్యకి ఇస్తారు. వాళ్ళ మామయ్య ఆశ్చర్యపోతాడు, ఇంత 5 లక్షలు చెప్పు నీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత డబ్బులు నువ్వు ఎక్కడ దాటున్నావంటే, మామయ్య నేను సొంతంగా బట్టలు కుట్టి ఒక బిజినెస్ ప్రారంభించాను, మీకు తెలియకుండా ఆ డబ్బులు దాపెట్టాను, ఇది మన ఇంటి అవసరాలకు వాడుకోండి అని చెప్తే అప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది తాజ్మహల్ టీకి సంబంధించినది. స్త్రీలు కూడా పురుషులకు ఏమాత్రము తక్కువ కాదు, వాళ్ళని కూడా మీ యొక్క ఆలోచనలో భాగస్వామ్యము చేసుకోండి అని ఒక స్లోగన్ వస్తుంది. అంటే మీరు స్త్రీ లేకుండానే అన్ని ఆలోచనలు చేస్తూ ఉన్నారు, ఆమెను కూడా భాగస్వామ్యం చేసుకుంటే ఆమె కూడా మీకు ఏమాత్రం తక్కువ కాకుండా సహాయం చేస్తుంది. దాని యొక్క ఉద్దేశం మన దేశానికి ప్రధానంగా, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, మన అధ్యక్ష మండలానికి విషయంలో కూడా దేవుడు ఒక స్త్రీని ఎన్నుకున్నాడు కనుక స్త్రీలు ఏ విషయంలో తక్కువ వాళ్ళు కాదు చెప్పడానికి ఇవన్నీ నేను చెప్పాను. మనము లేఖన భాగంలోకి వెళ్దాం. మనం చదివినటువంటి 3 లేఖన భాగాల సారాంశం మీకు తెలుసు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10 నుంచి చదవగా విన్నాము. దాని యొక్క సారాంశం ఏంటంటే, ఆ కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటది, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడతాడు, ఆయన్నే రక్షకుడుగా ఉంటాడు అని ఆనాడు యెషయా గ్రంథంలో అహజు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడినటువంటి సన్నివేశాలు. అదేవిధంగా గలతీయులకు రాసిన ఉత్తరంలో కూడా మనము చదివాము. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపి ఒక స్త్రీ ద్వారా ఆ యొక్క దేవునికి ప్రసవించే భాగ్యాన్ని స్త్రీకి అనుగ్రహిస్తాడు, ఆయననే లోక రక్షకుడు అని అక్కడ రాయడము జరుగుతుంది. అదేవిధంగా లూకా రాసిన సువార్తలో ఆ సువార్తలో భాగంగా ఇదిగో కన్యక గర్భవతి కుమారుని, అక్కడ కన్యకలో అయినటువంటి మరియకు దూత ప్రత్యక్షమైనటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. అంటే ఈ 3 లేఖన
నుంచి కొన్ని వందల సంవత్సరాల క్రితమే వ్రాయబడి ఉంది. ఆ సారాంశాన్ని మనము చదివాం. అయితే ఈరోజు మనము యాక్చువల్గా మార్చి 25వ తారీఖున కన్య మరియమ్మకు గబ్రియేలు దేవదూత ప్రత్యక్షమైన దినముగా మనందరం భావిస్తాం. ఎందుకు ఆ మార్చి 25నే మనము ఆ దినంగా భావిస్తాం చెప్తారా? మార్చి 25నే కన్య అయిన మరియకు గబ్రియేలు దేవదూత ప్రత్యక్షమైన ఎలా నిర్ణయించారు? ఎవరికి తెలుసమా? ఎవరికి తెలియదు? సరే, మార్చి 25 నుంచి డిసెంబర్ 25 వరకు ఎన్ని నెలలు? 9 నెలలు పూర్తయితే అప్పుడు దూత ప్రత్యక్షమే చెప్పింది కాబట్టి 9 నెలల తర్వాత క్రిస్మస్ పండుగ వస్తుంది కాబట్టి ఆ దినాన్ని మనము కన్య అయిన మరియకు గబ్రియేలు దూత ప్రత్యక్షమైన దినముగా మనము పరిగణిస్తాం. అంతేకాకుండా ఈ యొక్క కన్య అయిన మరియ యొక్క జన్మదినం కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు. కానీ సెప్టెంబర్ 8వ తారీఖున కన్య అయిన మరియ జన్మదినాన్ని మనము జరుపుకుంటాం. రోమన్ క్యాథలిక్లు 3 జన్మదినాలు జరుపుకుంటారు. అది మా ప్రభువైన యేసుక్రీస్తుది డిసెంబర్ 25. యేసుక్రీస్తు కంటే ముందుగా ఆయనను ప్రచురించడానికి, ఆయనకు మార్గం సరళ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరన్నా బాప్టిస్మిచ్చు యోహాను. ఆయన జన్మదినం జూన్ 24. అదేవిధంగా మరియా తల్లి యొక్క జన్మదినం సెప్టెంబర్ 8వ తారీఖు. అయితే ఆశ్చర్యకరంగా ఆ రోజు వరల్డ్ లిటరసీ డే అన్నమాట. అంటే ప్రపంచ అక్షరాస్యత దినం. అంటే చదువు అనేది మన జీవితంలో వెలుగు నింపుతుంది. అదేవిధంగా ఈమె ద్వారా ఆ వెలుగైనటువంటి దేవుడు ఈ లోకానికి ఉద్భవించినటువంటి ఆ యొక్క రోజు కూడా అలా కుదిరిందన్నమాట. అంతేకాకుండా ఆ రోజు వరల్డ్ గ్రాండ్ పేరెంట్స్ డే అని కూడా అంటారు. అంటే మన యొక్క ముత్తాతలను మనం జ్ఞాపకం చేసుకునే రోజు. అది సెప్టెంబర్ 8వ తారీఖు కన్య మరియమ్మ జన్మదినం. అదేవిధంగా మార్చి 25న కన్య మరియమ్మకు గబ్రియేలు దేవదూత ప్రత్యక్షమైన దినంగా మనము పరిగణించాలి. అయితే ఈరోజు ఈ యొక్క కన్య మరియమ్మ యొక్క జీవితం నుంచి మనము నేర్చుకోవలసినటువంటి 3 విషయాలు మాత్రం ఈరోజు నేను మీకు తెలియజేయాలని ఆశ పడుతున్నాను. మేరీ ఇంగ్లీష్లో అంటారు, మరియా అని తెలుగులో అంటారు. దీనికి హిబ్రూ పదం ఏంటంటే మిరియం అన్నమాట. మోషే యొక్క సహోదరుడు కదా మిరియం, అది హిబ్రూ పదం. అదే ఈ యొక్క గ్రీక్ పదం ఏంటంటే మరియా లేదా ఇంగ్లీష్లో మేరీ అంటారు. మేరీ అంటే 3 అర్థాలు ఉన్నాయి. మొట్టమొదటి అర్థం ఏంటంటే బిలౌడ్ అని, అంటే ప్రియమైన అని ఒక భావం. రెండవ అర్థం ఏంటంటే బిట్టర్, అంటే చేదు అని అర్థం. ఒకటి ప్రియమైన అనే అర్థం ఉంది, ఇంకొక విధంగా చేదు అని అర్థం ఉంది, ఇంకొక విధంగా రెబెలియస్ అంటే తిరుగుబాటు చేయడము అని. రెబెలియస్ అంటే తిరుగుబాటు చేయడం. ఈ 3 అర్థాలు మేరీ అనే పదానికి హిబ్రూ భాషలో ఉన్నట్టు మనము గమనించగలం. సరే, మీకు అందరికీ ఒక ప్రశ్న. గబ్రియేలు దేవదూత కన్య మరియమ్మకు ప్రత్యక్షమైన రోజును ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మరి ఈ యొక్క గబ్రియేలు దేవదూత ఈ మరియకు ప్రత్యక్షమైనది ఏ గ్రామంలో? ఏ గ్రామంలో చెప్పండి. అవేం చెప్తున్నారమ్మా? బెత్లెహేమా? కాదు, నజరేతు అనే గ్రామంలో గబ్రియేలు అనే దేవదూత కన్య మరియమ్మకు ప్రత్యక్షమైనట్టు బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. మరి యోసేపు వాళ్ళ గ్రామం ఏంటి? యోసేపు వాళ్ళ గ్రామం కూడా నజరేతే. వీళ్ళిద్దరూ ఒకే గ్రామస్తులే. కనుక మరియా యొక్క ఆ యొక్క నివసించే గ్రామము, ఈ యొక్క దేవదూత ప్రత్యక్షమైనటువంటి గ్రామం ఏంటంటే నజరేతు. నిజానికి ఈ యొక్క ఈమె జన్మస్థలము బెత్లెహేమే. వీళ్ళ పితరులు అక్కడ ఉండేవాళ్ళు. కొన్ని కారణాల వల్ల వీళ్ళు నజరేతులో కాపురం ఉండాల్సిన అవసరం వచ్చింది. వీళ్ళ అమ్మ పేరు, వీళ్ళ నాన్న పేరు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. కానీ చరిత్రకారులు ఏం చెప్తారంటే అన్నమ్మ అంటారు కదా, అన్నమ్మ మరియ తల్లి యొక్క తల్లి. యెహోయాకీము లేదా జాకీము అనేది మరియ తల్లి యొక్క తండ్రి గారి పేరు. ఇలా వీళ్ళ చరిత్ర మనము తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం. ఇది వీళ్ళ అమ్మ పేరు వచ్చేసి అన్న, వీళ్ళ నాన్న పేరు జాకీము. వీళ్ళు ఇప్పుడు ఉండేది గ్రామం వచ్చేసి నజరేతు అనే గ్రామంలో ఉన్నారు. ఆ కాలంలో యెషయా ప్రవక్త చెప్పాడు కదా, కన్య అయిన స్త్రీకి
రక్షకుడు ఉద్భవిస్తాడు అని కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆ యూదా ప్రజలకు, హెబ్రీ ప్రజలకు ప్రవక్తలు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ కాలంలో ఏం చేసేవారంటే, కన్యకలు అందరూ దేవుడు నా గర్భాన పుట్టాలి అంటే నేను కన్యకగా ఉండాలి అంటే వివాహం చేసుకోకూడదు, పురుషుని స్పర్శ నాకు తాకకూడదని అసలు వివాహం చేసుకోకుండా కన్యలుగానే చనిపోయారంటే చాలా మంది. ఎందుకు? రక్షకుడు నా కడుపులో ఉద్భవిస్తే ఆ ధన్యత దేవుడు నాకు ఇస్తాడేమో. అయితే అలాంటి ధన్యత దేవుడు ఎవరికి అనుగ్రహించినాడు? కన్య మరియమ్మకు అనుగ్రహించినాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క మరియ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన 3 విషయాలు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మొట్టమొదటి విషయం ఏంటంటే, కన్య అయినటువంటి మరియమ్మ ఆ దేవునికి లోబడినట్టు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. పరిశుద్ధుడైనటువంటి లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. లూకా, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. లూకా 1:34 కూడా చదవండి. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానినే ఇది ఎలాగ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకున్నాను గనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడే, దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని కని. ఇక్కడ లూకా సువార్త 1:38 స్పష్టంగా రాయబడి ఉంది. ఈ దూత ప్రత్యక్షమైనప్పుడు నువ్వు ఒక కుమారుని కంటావంటే నేను పురుషుని ఎరుగని దాన్నే ఇది ఎలాగూ సాధ్యం అంటే పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది, దాని ద్వారా నువ్వు గర్భవతివి అవుతావు అని దేవుడు అన్నప్పుడు ఈమె హృదయంలో చాలా ఆందోళన పడింది. ఎంత ఆందోళన పడినప్పటికీ ఈమె చివరికి నీ దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగుగాక అన్నాను. అంటే ఆమె వివాహము కాకుండానే శిశువును జన్మించడానికి సిద్ధపడింది. ఆ వివాహము కాకుండా ఆ శిశువును ఆ కాలంలో జన్మిస్తే ఈమెకి ఇంకా వివాహం కాలేదు, కేవలం ఎంగేజ్మెంటే అయ్యింది. మోషే ధర్మశాస్త్రం ప్రకారము వాళ్ళ భర్త ఫిర్యాదు చేస్తే ఈమెను రాళ్ళతో కొట్టి చంపాలి. అయితే ఈమె రాళ్ళతో కొట్టి చంపినా కూడా నాకేమీ దిగులు లేదు, ఎందుకంటే దేవుడికి లోబడాలి. దేవుడు ఎంతో మందికి లేని ఆధిక్యత నాకు అనుగ్రహించాడు కనుక నా ప్రాణం కూడా దానికంటే తక్కువనే అని భావించింది. అదేవిధంగా తన భర్త అయినటువంటి కాబోయే భర్త అయినటువంటి ఆ యోసేపు ఈమెను ఏమనుకుంటాడో, నా మీద ఏమని అనుమానపడతాడో, నా గురించి ఏమని ప్రజలకు తెలియజేస్తాడో అని కూడా ఈమెమి సందేహించలేదు. సమాజానికి కూడా ఆమె భయపడలేదు. ఆమె సింపుల్గా దేవుని మాటకు లోబడింది. అంటే ఈ మొదటి ఈ లక్షణాన్ని బట్టి మనము గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్న మీ అందరినీ దేవుడు ఒక్కొక్క పని కోసం పిలుచుకున్నాడు. ఈ ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. అయితే మన భారతదేశంలో ఈ సాంబవరం అనే గ్రామంలో ఒక స్త్రీగా నిన్ను దేవుడు ఇక్కడ పుట్టించాడంటే దేవుడు నీకు ఒక బాధ్యత అప్పగించాడని దాని యొక్క అర్థం. ఆ బాధ్యత ఏంటో నువ్వు దేవుల్లో ఉంటే నీకు వాటికి అర్థమైపోయింది. ఆ బాధ్యతను నెరవేర్చడానికే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఈరోజు మరియమ్మను మీరందరూ జ్ఞాపకం చేసుకోవాలి. మరియమ్మ తన ప్రాణాన్ని కానీ, తన భర్త యొక్క అనుమానపు దాని గురించి కానీ, సమాజపు మాటలకు కానీ ఏమాత్రం జరగకుండా దేవునికి జన్మనియడానికి సింపుల్గా ఆమె లోబడింది. ఈరోజు మరి దేవుడు ఈ యొక్క సంఘ అభివృద్ధి కార్యక్రమంలో నిన్ను ఒక పాత్రగా ఎన్నుకున్నాడు. మరి నువ్వు దేవునికి లోబడుతున్నావా అని మరియమ్మ జీవితం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె తన ప్రాణానికి భయపడలేదు, తన భర్త యొక్క అనుమానంకు ఏమైనా పడతాడేమో దానికి భయపడలేదు, సమాజం యొక్క మాటలకు భయపడలేదు. మరి ఈరోజు దేవుడు నేను ఒక పనికి పిలుస్తున్నప్పుడు మరి నీవు కూడా మరియమ్మను ఆదర్శంగా తీసుకొని ఆ విధేయత చూపడము నీవు నేను నేర్చుకోవాలి. వినయ మనస్కుడు ఘనత నందును అని బైబిల్ గ్రంథంలో ఉంది. అంతేకాకుండా దేవుని యొక్క కృప
ఎవరికి వస్తుందంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన యందు వినయం ప్రదర్శించే వారికే ఆయన యొక్క కృప దొరుకుతుంది. కనుక మనకు ఆయన యొక్క కృప మహిమలాగా దొరకాలంటే మనం ఏం చేయాలి? దేవునికి లోపడాలి. కృప అంటే ఏంటమ్మా? అర్హత లేకపోయినా దేవుడు అర్హత కలిగించడమే కృప అని మనం సాధారణంగా అర్థం చేసుకోవచ్చు. గతంలో 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు ఒక 5 మార్కులు గ్రేస్ మార్కులు కలిపినారు ఒకసారి. అంటే వాళ్ళందరూ ఫెయిల్ అయ్యి ఆ సంవత్సరం అంతా ఇంటికాడనే ఉండాలి. అయితే గవర్నమెంట్ అర్హత లేని వాళ్ళకు 5 మార్కులు ఎక్స్ట్రా కలిపింది కాబట్టి వాళ్ళు ఏమైనారు? పాస్ అయినారు. నిజానికి వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. అయితే గవర్నమెంట్ దయదలిచి 5 మార్కులు వాళ్ళకు ఉచితంగా ఇచ్చింది కాబట్టి వాళ్ళ కృపకు పాత్రులైనారు. ఆ మార్కులు తక్కువ వచ్చినా ఇంటర్మీడియట్ లో జాయిన్ అయ్యారు. దేవుడు కూడా మనకు అర్హత లేనప్పటికీ మీరు ఒకసారి గమనించండి, మీకంటే ఎంతో మంది జ్ఞానవంతులు ఉండరు. వాళ్ళెవరికి ఉద్యోగం వచ్చిండరు, కానీ మీ అమ్మాయికి వచ్చింటుంది, మీకు వచ్చింటుంది. మీకంటే ఎంతో మంది ధనవంతులు మీ బిడ్డలకు అంటే అధిక కట్నం ఇచ్చిన వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళందరూ విడాకులు తీసుకొని ఉంటారు, కానీ నీ బిడ్డ మాత్రము తక్కువ కట్నం ఇచ్చినా కట్నం ఇవ్వకపోయినా తన భర్తతో సుఖంగా కాపురం చేస్తుంది. అంటే అది దేవుడు మీ కుటుంబానికి ఇచ్చినటువంటి కృప. నీ భర్త ఇంకా సజీవ లెక్కలు ఉన్నాడు, అది దేవుడి యొక్క కృప. నీకు 2 కాళ్ళు చేతులు చక్కగా పనిచేస్తా ఉన్నాయి, అది దేవుడి యొక్క కృప. ఎంతో మందికి ఆ భాగ్యము లేదు. మీరు ఎప్పుడైనా రైల్లో కానీ బస్సులో కానీ ప్రయాణం చేయండి, కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, కన్ను లేని వాళ్ళు ఎంతో మంది మనకు తారసపడతారు. అయితే అవన్నీ నీకు సక్రమంగా ఇచ్చినాడు, నీకు సంతానాన్ని కూడా ఇచ్చినాడంటే అది దేవుడి యొక్క ఉచితమైన కృప. ఆ కృప నీకు ఎప్పుడు వస్తుంది? మరియమ్మలాగా దేవునికి, దేవుని దాసులకు, దేవుని మందిరములకు నువ్వు లోబడితే దేవుడు అటువంటి కృప నీకు నాకు కూడా అనుగ్రహిస్తాడని మరియమ్మ జీవితం ద్వారా నీవు నేను తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాను. రెండవది ఏంటంటే ఈ యొక్క మరియమ్మ జీవితం గురించి మనము తెలుసుకోవాల్సింది గతంలో చెప్పాను, సవాళ్ళను ఎదుర్కోవాలి. అంటే మనము దేవుని పనికి పిలువబడినప్పుడు, దేవుని సేవ చేస్తున్నప్పుడు మనకు కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని సవాళ్ళు వస్తాయి. ఇక్కడ కూడా మరియమ్మకు కొన్ని సవాళ్ళు, కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. అవి 3 రకాల సవాళ్ళని నేను ఇంతకుముందుకే చెప్పాను. మొట్టమొదటిది తనతో ఎంగేజ్మెంట్ కాబడినటువంటి భర్త. నజరేతులోనే ఆయన ఉన్నాడు. మనం లూకా సువార్తలో మనం చదివితే యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచ మొల్లక రహస్యముగా ఆమెను విడనాగా ఉద్దేశించను అని అక్కడ రాయబడుతుంది. అంటే ఈ విషయము యోసేపుకు తెలిసినప్పుడు ఈమెను రహస్యంగా విడనాడాలా అనుకున్నాడు. ఒకవేళ రహస్యంగా విడనాడకుండా నాకు సంబంధం లేదు, ఆమె గర్భం దాల్చిందని చెప్తే ఆమెను రాళ్ళతో కొట్టి చంపాలా, ఆమెకు అవమానం. ఎందుకు ఆమెను అవమానపరిచి మరణానికి గురి చేయాలని రహస్యంగా విడనాడాలా అని ఉద్దేశిస్తాడు. అయితే అలా నా భర్త నన్ను నాడతాడు అని తెలిసి కూడా ఈమె ఒప్పుకుంది. అంటే తన భర్త కంటే ఈమె దేవుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు మనము గమనించగలం. అదేవిధంగా రెండవది, రాళ్ళతో కొట్టి చంపితే నా ప్రాణం పోతుంది, నా ప్రాణం పోయినా పర్వాలేదు, రక్షకుడికి నేను జన్మనివ్వాలా అనేది మరి ఒక సవాల్ ఈమె ఎదుర్కొంది. మరి ఒక సవాల్ ఏంటంటే ఇటీవల పేపర్లో చూశాను, ప్రపంచంలో అత్యంత వేగవంతమైన నెట్వర్క్ ఏంటమ్మా? దాంట్లో నేను అనుకున్నా జియోనేమో, ఎయిర్టెల్ ఏమో, బిఎస్ఎన్ఎల్ ఏమో అనుకున్నా. అక్కడ 2 స్త్రీలు ఒకరి చెవులో ఒకరు మాట్లాడుకుంటా ఉన్నారు. అది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన నెట్వర్క్ అంట. మనం ఫోన్లో సమాచారం చెప్పాల్సిన అవసరంగా ఏం లేదు. నిజము చెప్పులు వేసుకునే లోపలనే అబద్ధము ఊరంతా చుట్టూ వస్తుందంట. నిజము మనం చెప్పులు వేసుకునే లోపలనే, అంటే మనకు 1 నిమిషం టైం పడుతుంది చెప్పులు వేసుకోవడానికి, అంతలోపు అబద్ధం ఏం చేస్తుందంట? ఊరంతా చుట్టూ వస్తుందంట. అదేవిధంగా స్త్రీలు కూడా ఒక విషయాన్ని కడుపుని దాచుకోలేరు. ఒక విషయం అది రహస్యం అని చెప్తే ఇది రహస్యం అంటానే మొత్తం ఊరంతా చెప్తారు. కనుక ఇక్కడ కూడా ఆ నజరేతులో ఉన్నటువంటి స్త్రీలు, ఆ గ్రామస్తులు కూడా ఈ విషయం అందరికీ తెలిస్తే నా గురించి ఏమనుకుంటారు, నేను ఎవరితోనైనా తప్పు చేశానా, నా కుటుంబం యొక్క పరపతి ఏమవుతుంది అని ఇవి ఏమాత్రము భయపడలేదు. తన సమాజానికి దేవుని నిమిత్తము భయపడలేదు, తన భర్త నిమిత్తము దేవుని కోసం భయపడలేదు,
తన ప్రాణం నిమిత్తం కూడా దేవుని నిమిత్తము భయపడలేదు. కారణం ఏంటంటే విశ్వాసం. దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే విశ్వాసంతో ఈ యొక్క 3 విషయాలను ఆమె అధిగమించింది. మనం చూస్తాము, యోసేపు దేవుడితో ఏమన్నా మాట్లాడినాడా? వాళ్ళ అమ్మా నాయనలతో కానీ స్నేహితులతో కానీ నా యొక్క ప్రదానం చేయబడినటువంటి స్త్రీ నా గర్భం ధరించింది, ఇప్పుడు నేను ఏం చేయాలా అని ఎవరితో డిస్కస్ చేయగల తన మనసులో తానే అనుకుంటున్నాడు. అది ఎవరు విన్నారు? అది దేవుడు విన్నాడు. ఈరోజు నీవు కూడా ఈ యొక్క మరియమ్మ జీవితం ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన పరిచర్యలో నువ్వు పాలు భాగస్తురాలు అయినప్పుడు, ఆయన పనిలో నువ్వు పాలు పంపులు పొందుతున్నప్పుడు, నువ్వు బాధ్యత తీసుకున్నప్పుడు నీకు కొన్ని తప్పనిసరిగా కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని ఏమంటారు సవాళ్ళు వస్తాయి. ఆ సవాళ్ళు వచ్చినప్పుడు నువ్వేమి బాధపడాల్సిన అవసరత లేదు. నీ హృదయాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు, నీ వేదన ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి యోసేపుకు ఒక దూతను పంపించి దర్శనము ద్వారా ఎలాగైతే ఆ యోసేపుకు సమాధానం అనుగ్రహించినాడో, ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపెట్టినాడో, నీకు కూడా దేవుడి పనిలో నీవు ఉంటే దానిలో వచ్చే సమస్యలకు ఎవరు పరిష్కారం చూపిస్తారు? దేవుడే పరిష్కారము చూపిస్తారు. బైబిల్ గ్రంథంలో చాలా మంది తెలుసు, యాకోబు పారిపోతుంటే వాళ్ళ మామ లాబాను అతన్ని వెంబడించడానికి పోతుంటే దేవుడు రాత్రి ప్రత్యక్షమై, నువ్వు యాకోబుతో మంచి కానీ చెడు కానీ మాట్లాడకూడదు, జాగ్రత్త సుమా అని అక్కడ రాయబడి ఉంది. అదేవిధంగా మీకు తెలుసు, అబ్రహాము భార్య శారాను రాజు తీసుకుపోయినప్పుడు అప్పుడు ఆ రాజుతో దేవుడు రాత్రి గద్దిస్తాడు. అబ్రహాం ఏమన్నా దేవుడితో చెప్పినాడా? ఎవరితో చెప్పాలా? యాకోబు ఎవరితో చెప్పుకోలే, యోసేపు ఎవరితో చెప్పుకోలే. నీవు కూడా నీ సమస్యను ఎవరితో చెప్పుకోవాల్సిన అవసరత లేదు. హన్నా కూడా దేవుడి మందిరంలోకి వచ్చి ఎవరితో చెప్పుకుందా? ఆ మూలుగుతుంది అంతే. ఆయనతో నాకు ఎందుకు ఈ శ్రమ అని కూడా మాట్లాడడంలే, మాట్లాడడానికి శక్తి చాలక మూలుగుతా ఉంటే ఆ మూలుగులే దేవుడు విని ఏలి అనే ప్రవక్త ద్వారా ఈ సంవత్సరానికి ఒక కుమారుడు పుట్టాడు అని దేవుడు ఆజ్ఞాపించడం మనం చూస్తాం. కనుక ఈ మరియమ్మ ఈ జీవితం ద్వారా మనం తెలుసుకోవాల్సిన 2వ విషయం ఏంటంటే, ఆయన పరిచర్యలో మనం కొన్ని సవాళ్ళు, కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటాం. అయితే ఈ ఆటంకాలను తప్పించేది ఎవరు? దేవుడే తప్పిస్తాడు. నువ్వేమి బేబీలు పడాల్సిన అవసరంలా, బాధపడాల్సిన అవసరంలా, వేదన పడాల్సిన అవసరత లేదు. నీవు ఆయన పరిచర్యలో పని చేస్తున్నప్పుడు దేవుడే నీ యొక్క వేదనను, బాధను తొలగించడానికి ఆయన దేవదూతను పంపించవచ్చు, ఆయనే రావచ్చు, నీకు సమాధానం అనేది అనుగ్రహిస్తాడు అనేది 2వ విషయంగా నేను గమనించాలి. 3వ విషయంగా ఆమె శ్రమలను సహించింది. మరియమ్మ శ్రమలను సహించింది. మొదటిది ఆ దేవుని మాటకు లోబడింది. 2వది ఆ లోబడడం వల్ల వచ్చినటువంటి సవాళ్ళు ఏమైతే ఉందో ఆ సవాళ్ళన్నిటినీ ఈమె ఎదుర్కొని ధైర్యంగా నిలబడింది. దేనితో? విశ్వాసంతో. 3వదిగా ఆ యేసుక్రీస్తుకు జన్మనిచ్చింది. జన్మనిచ్చిన తర్వాత కూడా అనేకమైనటువంటి శ్రమలు ఈమె ఎదుర్కోవలసినటువంటి అవసరం ఏర్పడింది. ఆ వాటన్నిటిని నిరీక్షణతో ఈమె ఏం చేసింది? సహించింది. కనుక మొట్టమొదటిది దేవునికి విధేయులం అవ్వాలి. 2వది పరిచర్యలో వచ్చే సవాళ్లను మనం ధైర్యంగా విశ్వాసంతో ఎదుర్కోవాలి. 3వది మనకు వస్తున్నటువంటి శ్రమలను మనము సహించాలి. శ్రమను ఏం చేయాలి? సహించాలి. ఉదాహరణకు మరియమ్మ 9 నెలలు నిండే సమయం ఆసన్నమైంది. నజరేతు నుంచి బెత్లెహేముకు ప్రయాణమై పోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ ప్రయాణమైపోయేటప్పుడు ఆమె నిండు చూలాలు బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఈమె గాడిద మీద ప్రయాణించినట్టు రాయబడిందా? గాడిద మీద ప్రయాణించినట్టు రాయబడి లేదు. అంటే ఆమె గాడిద మీద పోయిండకపోవచ్చు, మనం చెప్పలేము, ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రాయబడలేదు కాబట్టి. ఈ యొక్క నజరేతు నుంచి బెత్లెహేముకు దగ్గర 129 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లమ్మా? 129 కిలోమీటర్లు. ఈ 129 కిలోమీటర్లు ఆ నిండు చూడాలు, అది చలికాలం. ఆ యొక్క వాతావరణ పరిస్థితులు పరిశీలించిన చరిత్రకారులు ఏం చెప్తారంటే, మొట్టమొదటిగా అది చలికాలం కాబట్టి వీళ్ళు వెచ్చని దుస్తులు ధరించాలి.
వీళ్ళ ప్రయాణమే భారం అనుకుంటే ఆమె కడుపులో ఉన్న శిశువు 9 నెలల శిశువు కూడా భారమే. మళ్ళీ ఈమె పైన ఆ చలికోటనే వేసుకోవాలా, శాల్వాన కప్పుకోవాలా, రగ్గన కప్పుకోవాలా, అది కూడా అదనపు భారమే. ఈ చలిలో అదనపు భారము ఒకటి. రెండవది, వీళ్ళు ఆ కొండ ప్రాంతం పైకి ఎక్కాలన్నమాట. ఈ నజరేతు అనేది దిగువ ప్రాంతంలో ఉంది, బెత్లెహేం అనేది ఎత్తైన ప్రాంతంలో ఉంది. ఇలా కొండ ఎక్కుతూ పోవాలంటే చాలా కష్టం. ఆ కొండ ప్రాంతంలో దుష్ట మృగాలు కూడా ఏమంటారు, ఈ సర్పాలు కూడా ఉంటాయి. వాటన్నిటి నుంచి ఛేదించుకొని పోవాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. ఆ దుష్ట మృగాల దాడి ఒక భయం, ఈ అదనపు భారము ఒక భారము. మూడవదిగా ఆ కాలంలో దొంగల యొక్క బెడద కూడా ఎక్కువగా ఉండేది. మంచి సమయం ఉపాయంలో దేవుడు చెప్పినాడు కదా, వీళ్ళు ఆ దొంగలకు భయపడలేదు, అదేవిధంగా క్రూర మృగాలకు భయపడలేదు. ఆ చలిని లెక్క చేయకుండా, రాజు యొక్క ఆజ్ఞను మీరకుండా వీళ్ళు బెత్లెహేమునకు 129 కిలోమీటర్లు ప్రయాణించారంటే ఈమె శ్రమలలో సహనం కనపరిచిందా లేదా? తప్పకుండా సహనము ప్రదర్శించింది. బెత్లెహేం వెళ్ళిన తర్వాత మీరు ఒకసారి ఊహించుకోండి, మీరు ఈ బంధువుల ఇంటికి ఎక్కడికో వెళ్ళారు, 130 కిలోమీటర్ల దూరం కాలినడకన కానీ జంతువు మీద ప్రయాణించి మీరు వెళ్ళవలసినటువంటి ప్రాంతానికి చేరుకున్నాక ఆ ఇంట్లో వాళ్ళు లేరు, తాను తీసుకుపోయినారు. అప్పుడు మీకు ఎలా ఉంటుంది? ఎంత బాధ ఉంటుంది, ఎంత వేదన ఉంటుంది. మరి అలాంటి వేదన కూడా ఈమె అనుభవించింది. అక్కడ ఎక్కడ స్థానం లేక పశువుల పాకలో, పశువుల శాలలో ఈమె ప్రసవించి ఆ పశువుల తొట్టిలో శిశువును పొత్తిగుడ్డలతో చుట్టి పరండబెట్టింది. అది కూడా ఒక రకమైన శ్రమ, వేదన. దీని తర్వాత ఈ యొక్క జ్ఞానులు వచ్చినప్పుడు ఆ యొక్క యూదా దేశపు రాజు ఎక్కడ పుట్టినాడు అంటే, ఆ రాజు నేనాక ఇంకొక రాజు అని తెలుసుకొని ఆ 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపాలని ఆజ్ఞాపించినాడు. అప్పుడు తన కుమారుని రక్షించుకోవడానికి ఈమె అక్కడ నుండి కొన్ని కిలోమీటర్లు, దాదాపు బెత్లెహేం నుంచి ఈజిప్టుకు 65 కిలోమీటర్లు, మళ్ళీ అక్కడ నుంచి అక్కడికి పారిపోవడము జరిగింది. అది ఎంత ప్రమాదం మీరు ఆలోచించాలి. అంతేకాకుండా ఈ పుట్టిన బిడ్డను బెత్లెహేం నుంచి 8వ దినాన యెరూషలేముకు తీసుకుపోవడం, మళ్ళా 40వ దినాన మళ్ళా 2 గురువులను ఇవ్వడానికి మళ్ళీ యెరూషలేముకు తీసుకుపోవడం, మళ్ళీ బెత్లెహేంకు రావడం, ఇవన్నీ ఈ ప్రయాణానికి ఆ యొక్క పొత్తి కడుపులో ఉన్న బిడ్డతో ఎంతో వేదన అనుభవించింది. రాజు తన కుమారుని ఎక్కడ చంపుతాడో అని మరొక భయం, వేరే దేశానికి పారిపోవడం, మళ్ళీ అక్కడి నుంచి తిరిగి నజరేతుకు రావడం, దొంగల భయము ఒకవైపు, చలి, క్రూర జంతువుల భయము, వీటన్నిటినీ తన కుమారుణ్ణి ప్రాణాన్ని కాపాడుకోవాలని తపన ఇంకొక వైపు. అదేవిధంగా ఆ 40 రోజులప్పుడు దేవాలయంలోనికి ప్రవేశించినప్పుడు సుమయోను అనే ఒక భక్తుడు వచ్చి మీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుపోతుంది అనే మాట ఆయన హృదయంలో పదిలపరుస్తుంది. అంతేకాకుండా యేసుక్రీస్తు 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన తప్పిపోతాడు. ఒక 3 దినాల వరకు ఆయన ఎక్కడున్నాడా అని ఈమె వెతుకుతుంటది. ఆ 3 రోజులు ఈమె ఎంత వేదన అనుభవించుంటుంది. నాకు గబ్రియేలు దేవుడితో ప్రత్యక్షమై పలాని మాట చెప్పారు, నేను ఇప్పుడు మళ్ళా ఆ దూత ప్రత్యక్షమైతే ఎక్కడున్నాడు, నీ కడుపున పుట్టిన బిడ్డను ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తా అంటే ఆ దూతకు నేను ఏం సమాధానం చెప్పాలి? ఇవన్నీ ఈమె యొక్క శ్రమలలో ఈమె యొక్క సహింపుని గురించి మనము తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఈ మరియ గురించి ఒక గొప్ప మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుకు వాళ్ళ శిష్యులు ఎన్ని సంవత్సరాలు యేసుక్రీస్తు ఉన్నారమ్మా? కేవలం 3.5 సంవత్సరాలు. ఆ 3.5 సంవత్సరాల కాలంలో కూడా ఆయన శిలువ శ్రమలు అనుభవిస్తున్నప్పుడు పేతురు ఆయన ఎవరో నాకు తెలియదని దొరికినాడు, శిష్యులందరూ పారిపోయినారు. ఒక యోహాను శిష్యుడు మాత్రమే అక్కడ శిలువ దగ్గర నిలబడి ఉన్నాడు, మిగతా శిష్యులందరూ పారిపోయారు. అయితే యేసుక్రీస్తు ప్రభువును ఫ్రమ్ ఊమ్ టు టూమ్ అంటారు. ఊమ్ అంటే ఏంటమ్మా? గర్భం నుంచి భూగర్భంలోనికి, ఆమె యొక్క సొంత గర్భం నుండి దేవుని భూగర్భంలోనికి పంపేంత వరకు దేవునికి తోడుగా ఉండేది ఉన్న ఏకైక వ్యక్తి ఎవరంటే మరియమ్మనే. ఎవరే కానీ దేవుని పుట్టుక నుంచి ఆయన భూస్థాపన వరకు, పునరుత్థానం వరకు, ఆరంభమైన వరకు ఎవ్వరూ ఆయనతో పాటు లేరు. కేవలం ఉన్న ఒకే ఒక వ్యక్తి ఎవరంటే మరియమ్మ తల్లి. దేవుడు ఆధిక్యత మరియమ్మకే అనుగ్రహించారు. కనుక ఈ యొక్క స్థిరమైత్రి రోజున మనము జ్ఞాపకం చేసుకున్నాం. మరియమ్మ ఆషామాషిగా ఏదో యాదృచ్ఛికంగా ఏదో లాటరీ వేస్తే తగిలినట్టు ఆమె గర్భాన యేసుక్రీస్తు ప్రభువారు జన్మించలేదు.
దాని వెనుక ఎంతో చరిత్ర ఉంది. దేవుడు కొన్ని వందల మందిని పరిశీలించిన వాళ్ళకు దేవుడు అవకాశం ఇవ్వలేదు. ఎంతో మంది కన్యకలుగా ఉన్నారు, కన్యకలుగానే వృద్ధులుగా చనిపోయారు. అయితే దేవుని మహాకృప ఎవరి మీద ఉంది? కన్య మరియమ్మ మీద మాత్రమే దేవుడు ఉంచాడు. ఆ యొక్క తన మీద ఉంచినటువంటి ఆ కృపను ఆమె నిర్లక్ష్యము చేయలేదు. మనం కూడా ఆయన కృప మన పట్ల ఉంది కాబట్టి మనం మొట్టమొదట మనం దేవునికి విధేయత చూపాలి. దేవునికి తన పనిలో విధేయత చూపినప్పుడు కొన్ని ఆటంకాలు వస్తాయి. ఈ ఆటంకాలలో కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు అని మరియమ్మ తల్లిని చూసి మనము నేర్చుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క శోధనలే కాదు, మనకు కొన్ని శ్రమలు కూడా వస్తాయి. ఆ శ్రమలు కూడా మనం సహించాలి, కానీ శ్రమల నుంచి పారిపోకూడదు. ఎవరైతే అంతం వరకు సహిస్తాడో వారికి నేను జీవ కిరీటము అనుగ్రహిస్తానని దేవుడు సెలవిచ్చాడు. కనుక మరియమ్మ జీవితం నుంచి విధేయత నేర్చుకోవాలి. రెండవదిగా ఏమైనా సవాళ్ళు వచ్చినప్పుడు ఆ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలి. మూడవది శ్రమలు వస్తాయి, అంటే మనం శారీరకంగా శ్రమ పడాలా, ఇబ్బంది పడాలా, నలిగిపోవాలి. కొన్నిసార్లు మన ప్రాణం కూడా పోవచ్చు. ఆ యొక్క శ్రమలలో, ఇబ్బందులలో సహనం ఉండాలి, విధేయత ఉండాలి, సవాళ్ళని ఎదుర్కొనాలి, సహనం ప్రదర్శించాలి. ఈ 3 లక్షణాలు మనం మరియమ్మ జీవితం ద్వారా నేర్చుకోవాలి. ఆ మరియమ్మ తల్లి అంత సహనము, నిరీక్షణ, ఓర్పు, విధేయత చూపింది కాబట్టి లోకరక్షకుడు ఆమె గర్భం ద్వారా ఈ లోకానికి వచ్చి మనందరి పాపాల కోసం ఆయన శిలువ మ్రాణిలో మరణించాడు, తిరిగి లేచి ఆరోహణమయ్యాడు. ఇప్పుడు పరలోక రాజ్యంలో ఆయన ఆశీర్వదై ఉన్నాడు. మనందరికీ ఆయన పరలోక రాజ్యంలో తీసుకుపోవడానికి తిరిగి రానవి ఉన్నాడు. కనుక మనము ఆయనతో పాటు ఎత్తపడాలంటే మరియమ్మ జీవితంలోని ఆ 3 విషయాలు: దేవునికి విధేయత చూపాలి, ఈ లోకంలో దేవునికి విధేయత చూపినప్పుడు వచ్చే ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కోవాలి, అంతేవిధంగా కాకుండా వచ్చే శ్రమలు కూడా మనం సహనము చూపిస్తే దేవుడు మనకు కూడా మరియమ్మకు చూపిన కృపను మనకు కూడా చూపిస్తాడు. దేవుడు తన ఇంటిలో ఈ చిన్న వాటి భాగాన్ని దీవించగాక. అందరితో వచ్చితే ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా యేసయ్య నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రంతో నేను దినంలో తండ్రి కన్య మరియమ్మకు గబ్రియేలు దేవుడితో ప్రత్యక్షమైన దినాన మేము విధేయత టీవీలో వచ్చారమ్మా మీరు. జాగ్రత్త అది మళ్ళా చదువు అయినావా మంచి మీరు చూడాలి కొద్దిగా చూడండి, ముందు చూడండి అందరినీ చాంలే వస్తారు యూట్యూబ్లో పెట్టేది మనకు బాగా సరిపోరు జనాలు, ఇబ్బంది పడతాం. పైకి ఎత్తురా మరి పెళ్లి కూతురు మరి.